స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు శబరిమల అప్డేట్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం వర్చువల్ బుకింగ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలనే విషయం అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో శబరిమల లాగిన్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ మీద అయితే మీకు శబరిమల ఆన్లైన్ అని చెప్పేసి వస్తుందండి. ఆ శబరిమల ఆన్లైన్ ఉంది కదండి, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళైతే ఏకంగా మనం ఈమెయిల్ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ కొడితే లాగిన్ అయిపోవచ్చు. అదే కొత్తగా రిజిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే అక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదండి, రిజిస్టర్ కొట్టిన వెంటనే అక్కడ మనకి ఈ విధంగా పేజీ అనేది ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని ఏంటంటే ఫోటో అనేది అప్లోడ్ చేయాలండి. ఫోటో అనేది ఎలాగ అప్లోడ్ చేస్తున్నాం చూస్తున్నాం కదండి. ఆ ఫోటో కూడా మీదే ఉండాలండి, పక్కవారిది కాదు. ఆధార్ కార్డులో ఏ ఫోటో ఉందో ఆ ఫోటో ఉండాలి. అదేవిధంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదండి, దాంట్లోనే మీకు పేరుని 2 విధాలుగా రాయండి. నా పేరు శ్రీరామ్ అనుకోండి, శ్రీ నెక్స్ట్ లాస్ట్ నేమ్లో రామ్ అని రాస్తాను. దాని తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. దాని తర్వాత పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఆ పక్కన జనరల్ మేలా ఫీమేల్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్. అది పెట్టిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత అడ్రస్ 1 అడ్రస్ లైన్ 2 అని ఉంది కదండి, మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా అక్కడ సిటీ ఏ సిటీ అయితే ఆ సిటీ, నెక్స్ట్ మనం ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అయితే కర్ణాటక, తెలంగాణ అయితే తెలంగాణ. అక్కడ మన ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఎడుతుందండి. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత మనకి ఆధార్ కార్డు నెంబర్ అయితే పెట్టాలి. అదేవిధంగా ఒక జీమెయిల్ ఐడి కొత్తది ఇవ్వండి. అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ అయితే మర్చిపోతారు చాలామంది. పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టేట్లుగా టైప్ చేయండి. అదేవిధంగా అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా టైప్ చేసి మీరు అది కన్ఫర్మ్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత అక్కడ మనకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది కదండి, దాంతోనైతే డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిన తర్వాత వర్చువల్ టికెట్స్ ఉన్నాయి కదండి, అక్కడైతే మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అక్కడ డేట్ ఉంది కదండి, మనం ఏ రోజు ప్రయాణించాలనుకున్నామో ఆ రోజు డేట్ రాయండి. ఎక్కడి నుంచి మనం ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం, పంబా నుంచి అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా మీరు ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు అయితే ఒక ఐడి మీద 5కే టికెట్ అవుతుంది కాబట్టి 5కే వాల్యూ ఉంటుందండి. కాబట్టి 5 డీటెయిల్స్ ఎంటర్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. దానికి ఛార్జెస్ ఓన్లీ ఒకరికి 10 రూపాయలు అయితే అవుతుందండి ఖర్చు. దీని తర్వాత మనకి అకామిడేషన్ అయితే కమింగ్ సూన్ ఉంటుందండి. అది రిలీజ్ అయినట్టు మనకు తెలుస్తుంది. అక్కడ మనకు డేట్స్తో సహా మొత్తం చూపిస్తారు. అలాగే గోల్డ్ కాయిన్ తీసుకోవాలనుకున్నా సరే మనకు తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉందండి. అక్కడ మనం గోల్డ్ కాయిన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ 2000 చూపిస్తుంది కదండి, ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టండి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మన పేర్లు ఎవరి పేరు మీద తీసుకోవాలనుకుంటున్నా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి పేమెంట్ టు పే అని చెప్పేస్తే ప్రొసీడ్ పే అని కొడితే అయిపోయినట్లే. కాయిన్ బుక్ చేసుకున్న తర్వాత మనము శబరిమల వెళ్ళి అక్కడ ఆఫీస్లోకి వెళ్తే మన కాయిన్ అనేది ఇస్తారండి. అదేవిధంగా మనం బస్ టికెట్స్ ఎలాగైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఎర్నాకుళం నుంచి కానీ చెంగళూరు నుంచి కానీ మనకి టికెట్స్ కావాలనుకుంటే బస్ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, ఏది కావాలన్నా సరే ఈ యాప్లో అయితే అన్ని అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ కింద వైరల్ పాయింట్స్ అని ఉంటాయండి, వైరల్ పాయింట్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అప్పుడే నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది. స్వామి శరణమయ్యప్ప.